వి గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. మోంతా తుఫాన్ వల్ల చాలా ట్రాన్స్పోర్టేషన్స్ ఆపేశారు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కూడా యూజ్ చేయొద్దని గవర్నమెంట్ ఆర్డర్స్ ఇస్తుంది. ఎయిర్పోర్ట్స్ కూడా చాలా ఫ్లైట్స్ క్యాన్సిల్ చేశాయి. విశాఖపట్నం ఎయిర్పోర్ట్తో పాటు మన విజయవాడ ఎయిర్పోర్ట్లో కూడా చాలా ఫ్లైట్స్ క్యాన్సిల్ చేశారు. ప్రతిరోజు నియర్లీ 21 ఫ్లైట్స్ విజయవాడ నుండి వెళ్తాయి వస్తాయి. దీని గురించి అసలు మాట్లాడడానికి మనతో పాటు ఎయిర్పోర్ట్ డైరెక్టర్ లక్ష్మీకాంత్ రెడ్డి ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, అసలు ఎయిర్పోర్ట్లో ఎందుకు ఇన్ని ఫ్లైట్స్ క్యాన్సిల్ చేశారు? ఏ ఫ్లైట్స్ క్యాన్సిల్ చేశారు? ఈరోజు షెడ్యూల్ ప్రకారము 21 ఫ్లైట్స్ ఆపరేట్ అవ్వాలండి. అందులో మనకు 5 ఫ్లైట్స్ మాత్రమే ఆపరేట్ అవుతున్నాయి. అవి కూడా ఇండిగోనే. మిగతా ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ కానీ ఎయిర్ ఇండియా ఫ్లైట్స్ మొత్తం క్యాన్సిల్ చేశారు. ఫ్లైట్స్ క్యాన్సిల్ చేయడానికి రీజన్ ద సివియరిటీ ఆఫ్ ద సైక్లోన్. యాజ్ ఆల్ ఆఫ్ యూ ఆర్ అవేర్, ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ సివియర్, సో విచ్ ఈస్ వెరీ డేంజరస్ ఫర్ ద ఫ్లైట్. అందుకని ఫ్లైట్స్ ముందు జాగ్రత్తగా ఫ్లైట్స్ క్యాన్సిల్ చేయడం జరిగిందండి. టికెట్లు ఆల్రెడీ బుక్ చేసిన వాళ్ళకి సమాచారం ఇచ్చారా? వాళ్ళకి రీఫండ్ ఎలా ఇవ్వబోతున్నారు? లేకపోతే ఆల్రెడీ మళ్ళీ షెడ్యూల్ చేయబోతున్నారా దానికి? ఆబ్వియస్లీ అండి, అంటే యాజ్ పర్ పాలసీ ఇట్ సెల్ఫ్ ఎయిర్లైన్స్ తమంతట తామే ఫ్లైట్ క్యాన్సిల్ చేస్తే ఆటోమేటిక్గా ప్యాసింజర్స్కి ఫుల్ రిఫండ్ వస్తుంది. అండ్ ఎవ్రీ ప్యాసింజర్స్ హ్యాస్ బీన్ ఇంటిమేటెడ్ త్రూ SMS బై ద కన్సర్న్డ్ ఎయిర్లైన్స్. మేము కూడా సాధ్యమైనంత వరకు సోషల్ మీడియాలో కానీ, ప్రింట్ మీడియాలో కానీ, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రజలకు రిగార్డింగ్ క్యాన్సిలేషన్స్ తెలియజేస్తున్నాం. ఇది ఎన్ని రోజుల పాటు సెట్ బ్యాక్ అయ్యిద్ది? లైక్ ఈ తుఫాన్ వల్ల ఎన్ని డేస్ వరకు ఆపుతున్నారు మీరు? ఇది ఎన్ని రోజుల తర్వాత ఇది మళ్ళీ ఫ్లైట్స్ కంటిన్యూగా స్టార్ట్ అవుతాయి మన విజయవాడలో? యాక్చువల్గా యాజ్ పర్ ద మెటరలాజికల్ డిపార్ట్మెంట్స్ రిపోర్ట్స్ ఈరోజు మార్నింగ్ నుంచే సివియర్ రెయిన్స్ ఉండొచ్చు అని ప్రెడిక్ట్ చేయడం జరిగింది. దానివల్ల యాజ్ అ ప్రికాషనరీ మెజర్స్ నిన్న ఈవినింగ్ 8 o'clock అరౌండ్ ఎయిర్లైన్స్ హ్యావ్ టేకన్ డెసిషన్ టు క్యాన్సిల్ ద ఫ్లైట్స్. ఇది ఈరోజు సైక్లోన్ క్రాస్ అయిన తర్వాత, కోస్ట్ క్రాస్ అయిన తర్వాత హౌ సివియర్ ఇట్ ఈస్ గోయింగ్ టు బీ టుమారో అన్న దాని మీద ఆధారపడి ఈరోజు వెదర్ రిపోర్ట్స్ని బట్టి రేపటి డెసిషన్ తీసుకోవడం జరుగుతుంది. అది కన్సర్న్ ఎయిర్లైన్స్ దే విల్ టేక్ ద డెసిషన్స్. యాజ్ ఆఫ్ నౌ అయితే ఈ రోజు వరకు మాత్రమే క్యాన్సిలేషన్స్ ఉన్నట్టుగా మనకు ఎయిర్లైన్స్ నుంచి సమాచారం ఉందండి. అంటే ఫ్లైట్స్ బుక్ చేసుకునే వాళ్ళకి, అంటే ట్రావెల్ చేసే వాళ్ళకి మీరేం చెప్పాలనుకుంటున్నారు? మెటరలాజికల్ డిపార్ట్మెంట్ రిపోర్ట్ ప్రకారము ఈరోజు నైట్ సైక్లోన్ క్రాస్ అవుతుంది. రేపు అంతా కూడా సివియర్ రెయిన్స్ ఉంటాయి అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి అన్ప్రెడిక్టబిలిటీ అన్నది రేపు కూడా ఉండడానికి అవకాశం ఉంది. బట్ అది ఈరోజు మధ్యాహ్నం సాయంత్రంకి అంతా క్లారిటీ వస్తుంది. సో ఇఫ్ ఆల్టర్నేట్ ట్రాన్స్పోర్టేషన్ అవకాశం ఉంటే కనుక ఇన్స్టెడ్ ఆఫ్ డిపెండింగ్ ఆన్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ టుమారో ఇట్ ఈస్ బెటర్ టు టేక్ ఆల్టర్నేట్ అరేంజ్మెంట్స్. థ్యాంక్ యూ సార్. సో ఇది ఇక్కడ ఈరోజు విజయవాడలో మాత్రం, విజయవాడ ఎయిర్పోర్ట్కి మాత్రం వచ్చే ఫ్లైట్స్ అన్ని క్యాన్సిల్ చేశారు. ఇది ఒక్కరోజు మాత్రమే, రేపుది ఇంకా డీటెయిల్స్ రాలేదు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామ్యాన్ కిరణ్తో అథా మొహమ్మద్, RTV విజయవాడ. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో. జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.